చూసారు కదా బొమ్మిడాయిలు అలాగే చింతకాయలు. సో ఈరోజు చింతకాయలు బొమ్మిడాయలు పులుసు అయితే పెట్టబోతున్నాను. సో ఇది నా ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో అనమాట. సో మీరు కనుక నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే ఈ కర్రీ ఎలా చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్గా బొమ్మిడాయలు అయితే నేను వాష్ చేసుకున్నానండి. ఈ బొమ్మిడాయలని ఫస్ట్ మనం నీచు వాసన పోవడానికి ఉప్పు అలాగే పసుపు వేసి ఒక 2 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. లేదంటే నీచు వాసన వస్తుంది. ఏ ఫిష్ కర్రీ అయినా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోవాలి. అలాగే చింతకాయలు మనం ఈ ముచ్చుకలు ఉంటాయి కదా, ముచ్చుకలు అయితే తీసేసి వీటిని మంచిగా కడిగి తర్వాత ఏం చేయాలో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్గా దీనికి బొమ్మిడాయలకి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఈ చింతకాయలని ఏం చేయాలి, వీటిని ఏం చేయాలి అనేది ఒక్కొక్కటి ప్రాసెస్ చూద్దాం. చూసారు, పసుపు ఉప్పు వేసి ఇలా కలుపుకొని ముక్కలకి పక్కన పెట్టుకుందాం. చింతకాయలు అన్నీ వేస్తే పులుపు అవుతాయి కదా, కాబట్టి నేను కొన్ని చింతకాయలు మాత్రమే తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒక గిన్నెలో వాటర్ వేసి చక్కగా నురగొచ్చేంత వరకు ఈ పైన ఉన్న చెక్క అంతా కూడా పగిలిపోతుంది అనమాట ఉడికిన తర్వాత. అది ఉడికిపోయిన తర్వాత ఈ బొమ్మిడాయలకైతే నేను ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసి పక్కన పెట్టేశాను అనమాట, కలిపేసి. ఇప్పుడు ఈ చింతకాయలు తీసుకున్నాం కదా, వీటిలో కొన్ని మాత్రమే తీసుకున్నానండి, అన్నీ తీసుకోలేదు. ఇవి మాత్రం సరిపోతాయి, మరీ ఎక్కువ పులుపు వేసినా తినలేము కాబట్టి కొన్ని చింతకాయలు తీసేసి కొన్ని చింతకాయలని ఉడకబెడుతున్నాను. ఈ పైన తొక్కంతా పగిలిపోవాలన్నమాట ఉడికేటప్పుడు. ఆ పైన తొక్కంతా పగిలిపోయిన తర్వాత చింతకాయలు ఉడికిపోయినట్టే. సో ఆ వాటర్ని మనం పడేయకూడదు, ఆ వాటర్తోనే మనం చేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ చింతకాయల మీద మూత పెట్టి ఇవి ఉడికే వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు ఈ బొమ్మిడాయలకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కారం అవన్నీ కూడా తయారు చేసుకుందాం. చూసారు కదా, చింతకాయలు అయితే మంచిగా ఉడికిపోయిందన్నమాట. చూసారు కదా, ఇదిగోండి పైన అలా పగిలిపోవాలి, ఇంకా మిగతాయి కూడా పగిలిపోవాలన్నమాట. ఆ చింతపండు పులిసే మనకి టేస్ట్. కొంచెం సేపు అయితే అవి కూడా అన్నీ పగులుతాయి. ఈలోపు మనం కూర పొయ్యి మీద వేద్దాం. సరే కదా, చింతకాయలు మంచిగా ఉడికిపోయినాయి. సో ఇవి పక్కన పెట్టేద్దాం. ఈలోపు చల్లారితే ఈలోపు నేను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టానండి. పెద్దది వెడల్పాటి తీసుకోవాలన్నమాట. చేపల కూర ఎప్పుడైనా వెడల్పాటి వాటిలో వండుకుంటేనే ముక్కలు కలిసిపోకుండా ఉంటాయి. అలాగే మనం గెరిటితో అస్తమాటికి కలిపేయకుండా ఉండాలి కాబట్టి ఇలా వెడల్పాటిది పెద్దది తీసుకుంటేనే మంచిదన్నమాట. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుందాం ఆయిల్. చాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకుందామండి. ఫస్టే పచ్చిమిర్చి వేసుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ వేసేసిన తర్వాత పచ్చిమిర్చి ఉడకదు కాబట్టి. ఇలా 3 పచ్చిమిర్చిని నేను చీలికలుగా కట్ చేసుకుని వేస్తున్నాను అనమాట. ఆయిల్ అయితే హీట్ అయింది, ఒకసారి గెరటితో కలుపుకుందాం. అలా పచ్చిమిర్చిని చీల్చకుండా వేసుకుంటే మన ముఖం మీద పడుతుంది కాబట్టి పచ్చిమిర్చిని చీల్చి వేసుకుందాం. ఇలా నిలువుగా వేసుకుంటేనే పచ్చిమిర్చి కూడా తినేవాళ్ళు ఇష్టంగా ఉంటారు కాబట్టి బాగుంటుంది. ఇది పచ్చిమిర్చి వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ముందుగా చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత లైట్గా పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. అలాగే మనకి ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఉప్పు పట్టాలి కదా, అందుకని ఇది మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో నేను 1 స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ ముందు ఇలా కలిపేసుకోండి.
పసుపు వేసుకుందాం. అలాగే ఉప్పు కూడా వేసుకుందాం. ఈ రెండు మంచిగా పచ్చివాసన పోయి మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి బొమ్మిడాయిని వేసేద్దాం. ఈ చింతకాయలు అయితే మెరుగునాయి కదండి, ఒకసారి ఇలా పిసుక్కుందాం. ఎక్కువగా చేతితో పిసుకైకూడదండి, చేదు వస్తుంది, అంటే వగరు ఆ టైపు టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకని లైట్గా క్రష్ చేసుకుని ఈ రసం మాత్రమే కావాలి కాబట్టి జస్ట్ ఇలా గరిటతోటి క్రష్ చేసుకోండి. మొత్తం అంతా ఇలా చూసారు కదా, చింతపండు రసం అయితే తయారైపోయింది. ఇలా మనమైతే చింతపండు అయితే వేయమండి, దీనిలో రసం మాత్రమే వేస్తాము. జస్ట్ రసం మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఈ చింతకాయలో రసం మాత్రమే తీసుకోవాలి. మొత్తం అంతా కూడా దాని నుంచి అదే విడిపోయింది, మొత్తం తొక్క నుండి. ఇప్పుడు కలర్ మారింది. ఇప్పుడు దీంట్లోకి బొమ్మిడాయి వేసేద్దాం. ముందుగానే కారం అన్నీ వేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా కలుపుతుంది. జస్ట్ ఇది కలుపుకుంటున్నాక ఇది పెద్ద గిన్నె కాబట్టి మనకి ఇంత స్పేస్ ఉంది కాబట్టి ఇవి మంచిగా ఉడుకుతాయండి. అది చిన్న గిన్నె తీసుకున్నట్టయితే ఇబ్బంది పడేవాళ్ళని తిప్పడానికి అది, కాబట్టి అందుకే ఎప్పుడు కూడా చేపలు పెట్టి పెద్ద గిన్నెనే తీసుకోండి. ఇది అంతగా అవసరమైతే మనకి ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేద్దాం. ఫస్ట్గా చింతపండు పులుసు అయితే చేసుకున్నాం కదా, ఈ చింతపండు పులుసు అంతటిని కూడా దాంట్లో వేసేస్తాం. ఇదిగోండి ఇలా పిప్పి మొత్తం వచ్చేసింది కదా, ఇంకొన్ని నీళ్ళు వేసి కొంచెం ఇంకొకసారి అలా వచ్చేసేసి ఆ ఉన్న గుజ్జు కూడా రసం కూడా వేసింది. చూసారు కదా చక్కగా ఉడుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు ఎక్కువ పడేది కదా, చింతకాయ పులుసు అంటే కొంచెం ఉప్పు ఎక్కువే ఉంటుంది. చూసారు కదా, నేను ఎక్కడా కూడా గెరటితో కలపలేదు, ఇప్పుడే పులుసు వేసాకే కలిపాను అనమాట. అందుకే ముక్కలు ఎక్కడ కూడా ఏది కూడా విడిపోకుండా అలానే ఉన్నాయి. ఇదిగోండి చేప వేసినట్లుగానే ఉంది. ఒకసారి మంచిగా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి, ఇంకా ఉడికిపోతుంది. దీని మీద కొత్తిమీర వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కరివేపాకు వేస్తే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేక నేను కరివేపాకు వేయలేదు. చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే బొమ్మిడాయిల చింతకాయల పులుసు. ఎందుకు కట్టుకున్నారో అడుగుతున్నా.